హాయ్ అండి అందరికీ. ఇది వచ్చేసి మార్నింగ్ టైంలో నేను నైట్ నానబెట్టానండి. ఇవి వచ్చేసి రాజ్మా అన్నీ ఒక గుప్పెడు గుప్పెడు నానబెట్టేశాను. రాజ్మా, పల్లీలు, శనగలు, బొబ్బర్లు. సో ఈ 4 నైటే నానబెట్టయితే ఉంచేశాను. ఇవి ఎక్కువసేపు అయితే నానబెట్టయితే ఉంచాలండి. రాజ్మా ఎక్కువసేపు అయితే నానబెట్టాలి. సో నైట్ నానబెట్టి మార్నింగ్ అయితే ఇలా కుక్కర్లో అయితే యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి పెసలు చాలా తక్కువ టైంలో ఉడికిపోతాయి. ఆ మిగతావన్నీ ఉడకడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. సో మొత్తం కలిపితే పెసలు అయితే చాలా మెత్తగా పప్పులాగా అయిపోతాయి అనేసి అయితే వేరువేరుగా అయితే నానబెట్టేసి అయితే ఉంచేసాను. మళ్ళీ ఇంకొకసారి అయితే 2 టైమ్స్ అయితే వాష్ చేశానండి. ఎందుకంటే దీంట్లో రాళ్ళు మట్టి అలా ఉంటాయి కదా. సో అందుకని 2 టైమ్స్ వాష్ చేసిన తర్వాత కుక్కర్లో అయితే యాడ్ చేస్తున్నాను. ఇవి ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది. అందుకనేసి 5-6 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉంచేసానండి. అన్నిటికన్నా ఎక్కువ టైం రాజ్మాకు పడుతుంది. సో అందుకనేసి అయితే చెక్ చేస్తున్నాను ఉడికాయా లేవా అనేసి. ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచేసిన తర్వాత చూస్తున్నాను. మంచిగానే అయితే ఉడికాయండి. సో ఇది వచ్చేసి మార్నింగ్ టైం కానీ లేదా ఈవినింగ్ టైంలో స్నాక్స్లా కూడా చేసుకొని తినొచ్చు. ప్రోటీన్ ఫుడ్ కదండి. సో వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి కూడా మంచిగా అయితే పనిచేస్తుంది. అవి మంచిగా ఉడికిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను పెసలు అయితే యాడ్ చేస్తున్నాను. పెసలకి 1 విజిల్ కానీ 2 విజిల్స్ వచ్చినా కూడా సరిపోతుంది. సో ఇక పెసలు కూడా యాడ్ చేసేసాను. ఇందాక నేను సాల్ట్ అయితే యాడ్ చేశానండి. వాటర్ యాడ్ చేసినప్పుడే ఫస్ట్ టైం సాల్ట్ కూడా యాడ్ చేసేసాను. ఇంకొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. వాటర్ అయిపోయాయి, అందుకని ఇంకొన్ని వాటర్ అయితే యాడ్ చేసేసాను. సో ఇక పెసలు కూడా ఉడికిపోయిన తర్వాత వేరే గిన్నెలోకి అయితే ఇలా తీసుకున్నానండి. పెసలు అయితే చాలా తక్కువ టైం, 1 విజిల్ వచ్చినా సరిపోతుంది. సో ఇలా మెత్తగా అయితే ఉడికిపోయిన తర్వాత నేనైతే పోపు వేసుకుంటున్నాను. ఇలా అయినా తినొచ్చు. నాకు పోపు వేస్తే మంచిగా అనిపిస్తుంది. కొంచెం స్పైసీగా, ఎక్కువ స్పైసీగా తినే వాళ్ళైతే ఇలా చేసుకొని తినొచ్చు. లేదు అంటే నార్మల్గా అలా అయినా తినొచ్చండి. ఇక నార్మల్గా గుగ్గీలకి మనం పోపు వేస్తాం కదా, అలాగే వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా యాడ్ చేసేసాను. నేను ఇప్పుడైతే కారం అలాగే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. ఇంత కారం యాడ్ చేసినా స్పైసీగా అయితే లేదు, కొంచెం తక్కువ అనిపించేసింది ఎందుకో. సో మొత్తం అయితే ఇలా అయితే కలిపేస్తున్నాను. ఇలా అయినా తినొచ్చు, నార్మల్గా ఇలా పోపు వేయకుండా అయినా తినొచ్చు. ఇంకొంచెం స్పైసీగా ఉండాలి, ఇంకొంచెం మంచిగా ఉండాలి అని అంటే లెమన్ అలాగే ఆనియన్ కూడా యాడ్ చేయొచ్చండి. చాలా బాగుంటుంది టేస్ట్. లెమన్ లేదు ఇక, అందుకని నేనైతే యాడ్ చేయలేదు. లెమన్ అలాగే కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసి స్పైసీగా అయితే తింటే భలే ఉంటుంది. ఈవినింగ్ టైంలో ఇలా చేసుకొని వేడి వేడి గుగ్గిలు, నెక్స్ట్ వచ్చేసి పక్కన చాయ్ పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది. సో నేను ఎక్కువ ఇలానే చేస్తూ ఉంటాను. సో ఈరోజు వీడియో